श्रीयुत कमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। భక్తులందరికీ భక్తి సదాచార క్లాస్కి వచ్చిన అందరికీ ఈ ఈరోజు స్వాగతం చెప్తున్నామండి. నేడు మనము గజేంద్ర మోక్షం గురించి తెలుసుకుందాం. గజేంద్రుడు శుద్ధ భక్తుడు. మనము తెలుసుకునే ముందర తెలుసు కదా కలి మకలిలో వృత్తాంతము. కలి అంటే గజేంద్రుడు, మకలి అంటే మొసలి. వీళ్ళిద్దరూ కూడా ఎవరు ఈ 4వ మన్వంతరంలో జరిగింది. మనకు తెలుసు కదా, బ్రహ్మదేవుడి ఒక రోజులో ఒక పగల్లో 14 మంది మనువులు ఉంటారు. 14 మందిలో మొట్టమొదట స్వయంభూ మనువు, రెండవ మనువు స్వారోచిష మనువు, మూడవ మనువు మనకి ప్రియవ్రతుడు తెలుసు కదా. స్వయంభూ మనువు కుమారుడు ప్రియవ్రతుడు. అతని కుమారుడు ఉత్తముడు. అతడు 3వ మనువుగా ఉంటాడనమాట. అతని సోదరుడు తర్వాత తామస మనువు. ఆ మన్వంతరంలో ఈ కథ జరిగిందనమాట. ఈ ఈ దీంట్లో మొసలి ఎలా తర్వాత శాప విమోచనం పొందింది, అలాగే గజేంద్రుడు ఎలాగా భగవంతుని సన్నిధానం చేరుకున్నాడు అనేది చెప్దాం. గంధర్వలోకంలో పూర్వము హూహు అనే గంధర్వరాజు ఉండేవాడు. హాహా హూహులని ఉండేవాళ్ళు అనమాట పేరు. హూహు అతను ఏం చేస్తాడంటే, ఎలాగైతే ఈ మనకి ఈ ఐశ్వర్య మదంతో వాళ్ళు నారదుని చూసి వాళ్ళు గౌరవించలేదు. మీకు గుర్తే మనకి ఇది దామోదర్ లీలలో వస్తారు కదా, ఎలా వాళ్ళిద్దరు నలకూపడ్డు మణిగ్రీవుడు మన యక్షుడి కుబేరుని కుమారుడు. ఆ మాదిరిగా ఇతను కూడా ఏం చేస్తాడు, స్త్రీలతో బాగా జలక్రీడలు ఆడుతూ ఉంటాడు అనమాట. ఆ జలం నందు స్నానం చేస్తా, అదే జలంలో ఆ సరోవరంలో దేవల ఋషి స్నానం చేస్తూ ఉంటాడు. దేవల ఋషి పేరు మనకు వచ్చింటుంది కదా. అసితో దేవలో వ్యాస స్వయం చైవ బ్రవీషిమే అంతా మనకి అర్జున స్థుతిలో వస్తుంది. పరం బ్రహ్మ పరంధామలో ఆ దేవల ఋషి, ఆ ఋషి పాపం అతను స్నానం చేస్తుంటే వీళ్ళకి కొద్దిగా నవ్వులాటకి అతన్ని కాలు బట్టి లాగుతాడు అనమాట. ఎవరు? దేవల ఋషి పాదాన్ని బట్టి లాగుతాడు. ఋషులకి సాధారణంగా వాళ్ళు తపస్సంపన్నులు, కోపం వస్తూ ఉంటుంది. ఆ ఋషికి మండిపడి ఏం చేస్తాడంటే అతనికి మొసలి కమ్మని శపిస్తాడు. మొసలే కదా నీళ్ళల్లో ఉండి కాళ్ళు పట్టుకుని లాగేది, అంతే అలా ప్రవర్తించావు కాబట్టి నువ్వు మొసలి కమ్మని శపించడం జరుగుతుంది అనమాట. శపించినప్పుడు ఆటోమేటిక్గా రాజులకి, అదే గంధర్వునికి భయం అనేది ఉంటుంది కదా. చాలా చింతపడి అయ్యో పొరపాటు చేశానని క్షమార్పణ వేడి శాప విమోచనం అడుగుతాడు అనమాట. ఎప్పుడైతే గజేంద్రుడు
భగవంతుని చేత ఉద్ధరింపబడినప్పుడు చూడండి, భగవంతుడే సాక్షాత్ రావాలి. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మణికుబరునికి వాళ్ళకి మనకి తెలుసు కదా, ఆ మణిగిరివుడికి నలకూబరునికి శాప విమోచన చేశారు కదా. ఆ విధంగా ఈ మన్వంతరంలో ఏం జరిగిందంటే, ఈతనికి భగవంతుడు వచ్చి శాప విమోచనం చేసే వరకు నువ్వు ముసలిగా ఉండాల్సిందే అని చెప్పినప్పుడు చెప్పారనమాట. అది మనకిప్పుడు చూడబోతుంది. అలాగే గజేంద్రుడు ఏమవుతాడు, భగవత్ పార్షదులలో ఒకటిగా అయ్యి చతుర్భుజ రూపంలో వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇది మనకి ఈ ఈ క్షీరసాగరం తెలుసు కదా మనకి భగవంతుడు ఉండే. ఆ క్షీరసాగరం నడుమున ఏముంటుందంటే ఒక అత్యంత ఎత్తైన సుందరమైన పర్వతం ఉంటుందన్నమాట. అది చాలా ఎత్తుగా ఉండేది, 10,000 యోజనాలని చెప్తారనమాట. ఆ పర్వతం పేరు చిత్రకూటం. ఆ పర్వత లోయలో ఒక మంచి ఉద్యానవనం ఉంటుంది. ఆ ఉద్యానవనం పేరు ఋతుమంతము అనమాట. అక్కడ ఒక సరోవరం ఉంటుంది, క్షీరసాగరము. క్షీరసాగరంలో చక్కటి ఒక సుందరమైన పర్వతము చిత్రకూటం. మనకి రామాయణంలో కూడా వస్తుంది చిత్రకూటం అనే పేరు. ఆ వరుణ నిర్మితమగు, ఎవరు నిర్మించారు ఈ ఉద్యానవనాన్ని అంటే వరుణ్. అక్కడ చక్కని సరోవరం ఉంటుందన్నమాట. అప్పుడు గజరాజు, ఈ గజరాజు పూర్వజన్మలు ఎవరు, ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అనమాట. ఈయన గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా, హూహు గంధర్వుడి గురించి చెప్పాం. ఈయన పూర్వజన్మలో గొప్ప విష్ణు భక్తుడు. గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడు అనే రాజు అనమాట. పాండ్య దేశపు రాజుగా ఉంటాడనమాట. ఆ రాజు ఏం చేస్తాడు, వేద నియమాల ప్రకారం రాజ్యం వెళ్తారు కదా. ఆ రాజ్యం అంతా అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి, గృహాశ్రమాన్ని వీడి స్వీకరించి మలయాచలమునందు అంటే మలయ పర్వతాల వైపు ఒక పర్ణశాల నిర్మించుకొని మౌనవ్రతుడివి తన పని నిర్వహిస్తూ భగవాన్ని ధ్యానంలో నిరంతరం ఉంటాడు. ఒకసారి ఆ వైపుకి అగస్త్య ముని వస్తాడనమాట. ఈయన పాపం ధ్యానంలో ఉండి మునిని సరిగ్గా గౌరవించు. అది మునులకి అక్కడ ఊహుకి దేవల ముని శాపము, ఇక్కడ ఈయనకి అగస్త్య ముని శాపము. అందుకు సాధారణంగా ఆహ్వానించలేదన్నమాట. దానికి ఆ మునికి కోపం వచ్చి అగస్త్యునికి, నువ్వు జడమతిలాగా ప్రవర్తించావు కాబట్టి గజము జడమతి, అలాగే గజం ఎలా నిదానంగా అలా ఉంటుంది, అలా మందకొడిగా ఉన్నావు కాబట్టి మాంద్యం అంటాం కదా, అలాగా గజం గమ్మని శపించాడనమాట. ఈ రాజు పాపము గజదేహం స్వీకరించాడు, పూర్వజన్మ కర్మలన్నీ మర్చిపోయి అయినా భక్తి గుర్తొస్తుంది అతనికి ఎప్పుడు ఈ మకరి బారిన పడినప్పుడు అనమాట. చూద్దాము ఆ భక్తి. ఇప్పుడు చెప్పుకునేదంతా మనకు గజేంద్ర స్తుతి, బ్రీఫ్ గా ఇది స్టోరీ అనమాట. అప్పుడు ఈ గజరాజు ఏం చేస్తాడు, ఆ అడవి ఏనుగులతో ఆ సరస్సుకి జలక్రీడకు వెళ్తాడనమాట. ఆ జలక్రీడలకు వెళ్ళినప్పుడు అక్కడ మొత్తము ఎంత ఇది చేస్తాడంటే, అక్కడ లోపలికి వెళ్ళి నీళ్ళల్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ సరోవరము, పక్షులు, అశోకవనాలు, పూలు నిండిపోయిండేదనమాట మహాసరోవరము. దాని వర్ణన అద్భుతంగా వర్ణించడం జరిగిందనమాట భాగవతం. అది అది మొత్తము వేణుగులంటేనే మనకు తెలుసు ఎలా ఉంటాయి. వాటి గుంపుగా వెళ్ళాయంటే చిన్న భిన్నం చేసేస్తాయి చెట్లని, పంటల్ని అన్ని అన్నమాట. అవి అలా చిన్నగా చేసేసి చిన్న భిన్నం చేసేసి ఆ సరోవరంలో ప్రవేశించడం జరుగుతుందన్నమాట. అక్కడ ప్రవేశించి చక్కగా స్నానం చేసి అక్కడ ఇంకా తన తొండంతో బాగా నీళ్లు చాలా బాగుంటాయి కదా, తృప్తిగా తాగుతాయి అన్నమాట. ఇంకా రాలేదు బయటికి, అక్కడే ఉండి తొండంతో ఆడ ఏనుగులన్నీ వచ్చాయి కదా, వాటిపై నీళ్లు జల్లుతూ అలాగా దాన్ని ఏమంటే జలక్రీడలు ఆడుతూ ఉన్నాయన్నమాట. అలా ఊడినప్పుడు అప్పుడు మొసలు వస్తుందన్నమాట, మహాబలవంతమైన మొసలి మిక్కిలి కోపంతో వచ్చి ఆయన పాదాలు పట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఆ ఏనుగు యొక్క పాదాన్ని ఎదుగు ఇలా పట్టుకోవడం జరిగితే గంభీర స్థితిలో, ఎంత బలవంతుడు ఏనుగు, ఎంతో బలమైంది కదా, కానీ నీళ్ళల్లో బలము మొసలికి ఎక్కువగా ఉంటుంది, విడిపించుకోలేకపోతుంది. ఆ ఆడ ఏనుగులు పాపము ఏడుస్తాయి,
చూసేదని స్థితి చూసి. కానీ ఈ మొసలి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది, మొసలికి వెనక్కి లాగలేకపోతాయి అన్నమాట. ఈ రకంగా ఇదేమో బయటికి రావాలని ప్రయత్నం చేయడము, మొసలేమో లాగడము. ఇలాగా నీళ్ళలోకి లాగుతూ లాగుతూ మొసలు చేస్తూ 1000 సంవత్సరాలు పోరాడతాయి అనమాట. ఇతనికి వెనక్కి వస్తుంది, మళ్ళీ ఇది ముందుకు లాగుతుంది, వెనక్కి ఒడ్డుకొద్దామని వస్తుంటుంది, ముందుకు లాగుతుంది అనమాట. ఆ తర్వాత అట్లా ఇన్ని సంవత్సరాలు ఇవి నీళ్ళలోకి లాగబడుతూ యుద్ధం చేసిన కారణాన గజరాజు యొక్క ఏమైతుంది, ఈ శారీరక ఇంద్రియ శక్తి తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఈ నీళ్ళల్లో ఉండే ప్రాణి ఎవరు, మొసలి, కాబట్టి దానికి బలం ఎక్కుతుంది, కానీ దీనికి మెల్లిమెల్లిగా బలం తగ్గిపోతుంది అనమాట. ఉత్సాహము శారీరక స్థితి మొసలికి పెరగడం జరుగుతుంది, దీనికి జరుగుతుంది అనమాట. ఈ నిస్సత్తు అయిపోయేసరికి తను మెల్లిగా ఏం చేస్తుంది, అది ప్రాముఖ్యం ఆటోమేటిక్గా ముందు బాగా అహంకారము గర్వము ఉంటాయి ఎవరికైనా బలవంతుడు అన్నప్పుడు. ఎప్పుడైతే నిస్సహాయ స్థితికి అయిపోయి ప్రాణభయం వచ్చినప్పుడు ఆ ప్రాణభీతి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఒక నిర్ణయము తీసుకుంటుంది అనమాట. ఈ ఆడ ఏనుగులన్నీ కూడా ఏమనుకుంటుంది, నా యొక్క బంధువులే ఇవన్నీ, నా పత్నులు, నా బంధువులు కూడా వచ్చారు, అంతా మొత్తం పటాలంతో వెళ్ళింటుంది, అందరూ వచ్చారు, వాళ్ళు ఎవరు కూడా నాకు సహాయం చేయలేకపోయారు. అన్ని ఏనుగులు నీళ్ళలో దిగాల్సిందే. ఏ రకంగా లాగుతాయి, లాగేదానికి తొండం తప్ప ఇది ఉండదు. నేను ఈ మొసలి బారిన పడినాను కాబట్టి వీళ్ళంతా నాకు భౌతికంగా ఉన్న వీళ్ళు నాకు ఎలాంటి సహాయము చేయజాలరు, నేను ఇప్పుడు కేవలం దేవదేవుణ్ణి ప్రార్థిస్తాను అని తలుచుకుంటుందన్నమాట. అప్పుడు ఆ గజేంద్ర స్తుతి అనేది అద్భుతంగా ఉంటుంది. శరణాగత స్థుతి. భగవంతుడు ఎటువంటి వాడు, శరణాగతి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నాడు భగవంతుడు మనకి భగవద్గీతలు అన్నమాట. తనంతా వదిలి ఆయనకి శరణ వేడినప్పుడు భగవంతుడు ఎలా రక్షించాడనేదే ముఖ్యంగా దీంట్లో చూద్దాం. మనకి భాగవతం ఎవరు ప్రవచించారు, శ్రీల శుకదేవ గోస్వామి కదా. ఆయన బాదరాయణి అంటే ఈయన ఎవరు, వ్యాస భగవానుడు కుమారుడు కాబట్టి. శ్రీ బాదరాయణిరువాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. శుకదేవ గోస్వామి అంటున్నాడు, ఈ గజేంద్రుడు పరిపూర్ణమైన బుద్ధితో మనస్సును హృదయమును సుస్థిరపరచి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంకా భగవంతుని స్థుతి చేసే నీరు గారిపోతే ఎలాగా. అతడు పూర్వజన్మలు ఎవరని చెప్పుకున్నాం మనము, ఇంద్రద్యుమ్నుడు రాజు. వానప్రస్థాశ్రమంలో అతడు విష్ణు భక్తుడు, విష్ణువుడు పూజిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్మృతికి వచ్చింది అనమాట, కొంచెం కృష్ణానుగ్రహాన్ని గుర్తించి స్మరింపడము మొదలు పెట్టాడు అనమాట. అది ఇలాగ. శ్రీ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. భగవంతుడు పరమ పురుషుడకు వాసుదేవుడికి నా వందనాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం. ఇది మనకి ఒక చెప్తున్నాడు ఎలాగా తన పూజించే దాంట్లో మనకి భౌతిక దేహము భగవంతుడి వల్లనే వచ్చింది. అందుకనే భగవంతుణ్ణి పూజనీయుడై ఉన్నాడు, అందరికీ పూజనీయుడు అని చెప్పేసి అతనికి నేను ప్రతి జీవుని హృదయంలో ప్రవేశించిన దేవునే. మనకు ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్, మనకి ఇవన్నీ ఎంటిటీస్ అన్నిటికీ ఎవరు 84 లక్షల జీవజాతులు ప్రతి హృదయంలో పరమాత్మగా ఉండేది భగవంతుడు. కాబట్టి భగవంతుడిని నేను ప్రార్థిస్తాను అని చెప్పారనమాట అని మొదలుపెట్టింది అనమాట స్తుతి. అద్భుతంగా స్థితి ఉంటుంది. హరే కృష్ణ. ఎవరన్నా చదువుతారా? నేను ఇది చదివిన తర్వాత ఇస్తాను. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. ఇక్కడ ఈ దీంట్లో భగవంతుని స్థుతి కంటిన్యూ చేస్తోందన్నమాట. దేవదేవుడు సమస్తమునకు ఆశ్రయమైనట్టు పరమ పదము, అన్నిటికీ ఉపాదానం. అంటే భగవంతుడు ఎవరు మనకి భాగవతం చెప్తుంది. మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తాడు,
ఎవరు? వేదవ్యాసుల వారు. ఆయన సృష్టి స్థితి లయాలకి కారణుడు, కానీ వాటికి పరమైన వాడు. ఆయన పరమాత్మ, అన్నిటికీ ఆశ్రయమైనట్టు పరమపదం, అన్నిటికీ ఉపాదానం, సమస్తము సృష్టి. ఏకైక కారణం ఆయనే, కార్యకారణానికి భిన్నుడు, సర్వకారణ కారణమే కానీ భిన్నుడు. అట్లాంటి భగవంతుణ్ణి నేను ప్రార్థించడం మొదలుపెట్టి, ఇది ఎవరైనా చదువుతారా? యస్వాత్మనీదం నిజమాయయార్చితం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. హ్యాండ్ రైజ్ చేశాను మాతాజీ. చూశాను. యస్వాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం అవిద్ధదృక్సాక్షుభయం తదీక్షతే సాత్మమూలోవతు మాం పరాత్పరః. అలాగే అనువాదం కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దేవదేవుడు తన శక్తి విస్తారము ద్వారా ఈ జగత్తును వ్యక్తపరచును, తిరిగి ఒకప్పుడు తిరోహితము కావించును. అన్ని పరిస్థితులలోనూ అతడే పరమ కారణము, పరమ కార్యము, ద్రష్ట, సాక్షి అయి ఉన్నాడు కనుక సమస్తమునకు అతడు పరమై ఉన్నాడు. అట్టి భగవానుడు నాకు రక్షణ నొసుగుగాక. భగవంతుడు ఎవరో తెలియలేదు గజేంద్రునికి, ప్రార్థన మొదలుపెట్టింది. సృష్టిలో ఉంది, తను ఉంది. ఈ సృష్టికి మూలకారకుడు ఎవరు అని మొదలుపెట్టింది అన్నమాట. అలా అది మనకి చెప్పడము. హరే కృష్ణ. నీల్జా మాతాజీ. హరే కృష్ణ. భవానీ మాతాజీ తర్వాత మీరు చదువుతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామాలు. పంచత్వమితేషు కృష్ణసో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారేభివిరాజతే విభుః. అనువాదం కూడా చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కాలక్రమమున సమస్త లోకములు, లోకపాలులతో పాటు విశ్వసృష్టికి గల సర్వ కార్యకారణములు విలయము చెందినప్పుడు గాఢాంధకారము నెలకొనును. అయినను దేవదేవుడు ఆ అంధకారమునకు పరముగా నెలకొనియుండును. అతని చరణకమలమునే నేను ఆశ్రయింతును. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నీల్జా మాతాజీ ఈ శ్లోకం చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. అనువాదం చదవండి మాతాజీ. ఆకర్షణీయమైన వేషముతోను వివిధ రకములగు అభినయముతోను కప్పబడి రంగస్థలముపై నటుడు ప్రేక్షకులకు తెలియరాకుండును. అదే విధముగా పరమనటుని కలాపములను లక్షణములను దేవతలు ఋషులైనను తెలుసుకొనజాలరు. జంతువుల వలె జడబుద్ధులైన వారికి నిశ్చయముగా అతడు తెలియబడడు. దేవతలు ఋషులు గాని మందబుద్ధులు గాని భగవానుని లక్షణములను ఎరగజాలరు. అతని నిజమైన స్థితిని వాక్కులలో తెలుపజాలరు. అట్టి దేవదేవుడు నాకు రక్షణమునొసగుగాక. హరే కృష్ణ. ఒకటి ఈ శ్లోక ఆమె మనకి గజేంద్రుడు స్తుతిస్తున్నాడు. ఎలాగా భగవంతుడు కుత్తి ప్రేయర్స్ లో కూడా వస్తుంది, నటో నాట్యధరో అని చెప్పేసి మనము చదువుకుంటాం. ఎవరన్నా ఉంటే మీకు రెడీగా ఉంటే ఆ శ్లోకం కూడా చదవండి. కుంతి మాత ప్రార్థిస్తుంది అన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దళితులపై అవతరించినప్పుడు ఆయన సామాన్య మానవుల్లాగా వర్తించాడు అన్నమాట, మామూలుగా వర్తించాడు. అది అందుకు నటో నాట్యధరో, ఈ రంగస్థలంపై ఎలాగా మారు వేషంలో ఉంటారు కదా, అంత రంగులు వేసుకునేసి ఇవి వేసుకునే, అసలు ఒరిజినల్ పర్సనాలిటీ అనేది తెలియదు. దేవదేవుడు అంతే, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఆయన దేవాది దేవుడు, సర్వకారణకారుడు. హరే కృష్ణ. అలాంటి పరమనటుని కలాపాలని, ఆ కలాపాలని, ఆ లక్షణాలని దేవతలు, మామూలు మనుషులే కాదు ఋషులు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే సృష్టికి స్థితికి లయ అన్నిటికీ ఆయన మూల కారణం అయినప్పటికీ ఆయన వీటికి భౌతిక జగత్తుకి పరంగా ఉంటాడు కదా.
ఎక్కడ గోలోక బృందావనంలో ఉంటాడు భగవంతుడు. ఆయన్ని కనుగొనటం అనేది చాలా అసాధ్యమైన విషయం. అందుకని అది మనకు చెప్తున్నారు అన్నమాట. ఎందుకు ఈ భగవంతుని ఎదుర్కోలేనప్పుడు నిజమైన స్థితిని వాక్కులలో తెలుపజాలరు. అది ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు అన్నమాట. దేవదేవుడు రక్షణము నసగుగాక. రక్షణ ఆర్తిగా ఈయన ప్రార్థిస్తున్నాడు. ఇంకా భగవంతుని నిస్సహాయ స్థితికి వచ్చేసాడు కదా, కాలు అతని చేతిలో చిక్కుకుపోయింది. కొన్ని 1000 సంవత్సరాలు పోరాడాడు, బలహీనమైపోయాడు. ఎందుకంటే ఇతడు ఒక ఇంద్రదిమ్ముడు విష్ణు భక్తుడైన రాజు పూర్వజన్మలో గజేంద్రుడు. ఆ మకరము ఎవరు, ఒక గంధర్వుడు. వాళ్ళ బలాబలాలు అలాగే ఉంటాయన్నమాట. అందుకనే బలం పెరిగింది ఎవరికి, మొసలికి. అది తన స్థానంలోనే ఉంది. తన స్థానం కాదు కాబట్టి ఈ నీటిలో చిక్కుకున్నందుకు బయటికి రాలేక ఇబ్బంది పడుతోంది అనమాట. ఎవరు, మన గజేంద్రుడు. ఆ దీన స్థితిలో భగవంతుని ఆర్తిగా పిలుస్తోంది అనమాట. ఇక్కడ భాషల్లో కూడా చెప్పారు చూడాలి. ఇటువంటి అవగాహననే కుంతీదేవి వ్యక్తపరిచి ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు అంతర్బాహ్యంలో నిలిచి ఉన్నాడని చెప్పి చెప్తుంది అనమాట. హరే కృష్ణ. చెప్పేదా మాతాజీ కుంతి ప్రేరులది? చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. మాయా జవనికాచన్నం అజ్ఞాతోక్షజమవ్యయం న లక్ష్యసే మూఢతృష నటో నాట్యతరో యత. పరిమిత ఇంద్రియ జ్ఞానముకు పరుడవైనందున నీవు యోగమాయాతెరచే కప్పబడి ఉండడి అవ్యయతత్వమై ఉన్నావు. వేషధారి అయిన నటుడు గుర్తింపబడని చందమున నీవు మూడునకు గోచరింపకున్నావు. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఈ శ్లోకం చదువుతారా? ఏడో నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. నెక్స్ట్ ఇస్తాలేండి లక్ష్మీ మాతాజీకి. దిదుర్శ్వర్యస్య పదం స్వమంగళం విముక్తసంగామునస్య సుసాధవః చరంతలోకతరయ ప్రణామనే భూతాత్మా భూతస్య సుహృద సుమే గతిః దశమే గతిః. అది సకల జీవులను సమదృష్టితో వీక్షించువారు, ఎల్లరికూ మిత్రులైన వారు, అరణ్యమున దోషరహితంగా బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాస్యోత్తములను పాటించువారైనను విరాగులు సాధువులు దేవదేవుని పరమ మంగళకరమైన పాద పద్మను చూడగూడుదురు. ఆతరే నాకు గతి అయి ఉన్నాడు. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఈ శ్లోకాలు చేస్తారా? మాతాజీ 4 లైన్స్ లేవు కదా, 3 లైన్స్ ఉన్నాయి. 4 లైన్స్ ఒకటి మాతాజీ, ఇది ఒకటి. 4 లైన్స్ కింద 2 లైన్స్ మాతాజీ. జన్మ కర్మవా నామరూపే గుణదోష ఏవ వా తథాపి లోకాప్యయ సంభవాయ యః స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయేరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. తస్మై నమః పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపాయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే. అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ అనువాదం చదువుతారా? భగవంతునికి భౌతికమగు జన్మ కర్మలు గాని నామరూపములు కాని గుణదోషములు కాని లేవు. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి లయముల ప్రయోజనమును నెరవేర్చుటకై ఆతడు శ్రీరామునిగా లేదా శ్రీకృష్ణునిగా స్వమాయతో మానవ రూపమున అవతరించును. ఆతడు అపార శక్తి సంపన్నుడు. భౌతిక కల్మష రహితమైన వివిధ రూపములలో ఆతడు అద్భుతమైన కర్మలను వనరించును. ఈ కారణముననే
పరబ్రహ్మమై ఉన్నాడు. అతనికి నా వందనములు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనకి చూడండి ఇక్కడ భగవంతుడికి భౌతికమైన జన్మ కర్మలు కాదు. అందుకే భగవద్గీతలో చెప్తారు కదా మనకి 4వ అధ్యాయంలో 3వ శ్లోకం పరిత్రాణాయ సాధనం తర్వాత వస్తుంది కదా, జన్మ కర్మచే మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు నన్ను పొందగలుగుతారు అని చెప్తారు కదా భగవంతుడు. అలాగే ఈయన స్వమాయతో, ఎందుకు ఒక్కొక్క యుగంలో ఆయన ఒక్కొక్క భగవంతుని అవతారాలు, ఈ యుగానికి ధర్మ పరిరక్షణకి, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ప్రయోజనం ఏమి, సృష్టించిన ఆ యుగ ధర్మం కోసం శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా ఎన్నో అవతారాలు ఉన్నాయి. లీలా అవతారాలు, గుణావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, నరసింహ అవతారం, వరహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, ఎన్ని ఆయన స్వమాయతో. కానీ ఇక్కడ వచ్చింది దేవి శ్రీరామునిగా లేదా శ్రీకృష్ణునిగా స్వమాయతో మానవ రూపంలో అవతరించిన అవతారాలు ఉన్నాయి. కానీ ఈ మానవ రూపంలో అవతరించింది అది స్వమాయతో. మనకి 6వ శ్లోకం చెప్తుంది 4వ అధ్యాయంలో, అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిని స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయ అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆయన శక్తి సంపన్నత్వం ఎలాగా ఈ భౌతిక కల్మషరహితమైన వివిధ రూపాల్లో అద్భుతమైన కర్మల్ని వనరిస్తాడు. అందుకు ఆయన పరబ్రహ్మము. అతనికి నా యొక్క వందనాలు. గజేంద్రుడు ఇలా ఎలా స్తుతించగలుగుతున్నాడు అని మనకి చెప్పినప్పుడు ముందే చెప్పాం ఏమని, అతనికి పూర్వజన్మలో చేసిన విష్ణు పూజ, విష్ణు భక్తుడు కదా, ఆ సుకృతి వలన కొద్దిగా అతనికి గుర్తొచ్చింది అనమాట. ఆ ప్రార్థన చెయ్యాలనే సంకల్పం వచ్చింది కాబట్టి ప్రార్థించడం మొదలు పెట్టాడనమాట. నమ ఆత్మ ప్రదీపాయ సాక్షినే పరమాత్మనే నమో గిరాం విదూరాయ మనసశ్చేతసామపి. స్వప్రకాశ పరమాత్ముడు ఎల్లరి హృదయాల్లో సాక్షి మాత్రునిగా ఉన్నవాడు, జీవునికి జ్ఞాన ప్రకాశం కలగజేయవాడు, మనస్సు వాక్కు చిత్త వృత్తులకు అందని వాడైన దేవదేవునికి నా వందనాలు అని చెప్తూ ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చూద్దాం. హరే కృష్ణ. సర్లదేవి మాత చదువుతారా? చదవండి మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. నమశ్శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ. అనువాదం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదంపై శీల ప్రభుపాదులకి చదవలేదు. హరే కృష్ణ. పైన ఇంకో శ్లోకం పోయిందమ్మా, 11th శ్లోకం ఒకటి ఉన్నట్టుంది కదా. పర్వాలేదు మాతాజీ. హరే కృష్ణ. ఇది మనకి గజేంద్ర మోక్షం చెప్తున్నాను. హరే కృష్ణ. సర్వవ్యాపియగు వాసుదేవునకు భగవంతుని అనుగ్రహముకు నృసింహదేవునికి భగవంతుని జంతు రూపమునకు అనగా వరాహదేవుడు నిరాకార తత్వమును ఉపదేశించిన దత్తాత్రేయునకు, బుద్ధునకు, ఇతర అవతారములకు నా వందనములు. భగవానుడు భౌతిక గుణరహితుడైనను ఈ భౌతిక జగత్తునందు సత్వ రజో తమో గుణములను స్వీకరించును. నిరాకార బ్రహ్మ తేజమునకు కూడా నేనే వందనమును అర్పించుచున్నాను. హరే కృష్ణ. సౌభాగ్యలక్ష్మి మాతాజీ చేస్తారా? హరే కృష్ణ. చేస్తాను మాతాజీ. చదవండి మాతాజీ. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. అనువాదం చదవండి మాతాజీ. పరమాత్మడవు, సర్వాధ్యక్షుడవు, సర్వసాక్షియగు నీకు వందనములు. ప్రకృతికి మహత్తత్వమునకు మూలమైనట్టి పరమ పురుషుడవు నీవే. నీవు కూడా క్షేత్రజ్ఞుడవు కనుక పరమ పూర్ణుడవై ఉన్నావు. అట్టి నీకు నా నమస్సులు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. స్థితిలో ఆయన అభిజ్ఞుడు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి. ఆయన అన్నిటికీ సాక్షిభూతంగా ఉంటాడు కదా. ఆయన అధ్యక్షుడు ఆయనే. అంతెందుకంటే ఆయన తర్వాత ఇంకెవరు లేదు, ఆయనే ఫైనల్ గోల్. అందుకని ఈ మహత్తత్వానికి ఏదైతే ఉందో మహత్తత్వం
ఆ మహత్తత్వమే కదా భౌతిక జగత్తుకి కారణము. ఆ ప్రకృతికి మహత్తత్వం మూలమైనట్టు పరమ పురుషుడు కాబట్టి క్షేత్రజ్ఞుడు. ఆయన పరమ క్షేత్రజ్ఞుడు. జీవుడు దేహదారి క్షేత్రజ్ఞుడు. పరమ పూర్ణుడు అయి ఉన్నాము. ఈశోపనిషత్తు చెప్తుంది కదా, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అలాంటి నీకు నమస్సులు అని చెప్తున్నారు. లక్ష్మీ వెంకట మాతాజీ హరే కృష్ణ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ హరే కృష్ణమ్మ. చదవండి. సర్వేంద్రియ గుణ ద్రష్టే సర్వ ప్రత్యయ హేతవే అసత్తాచాయ యోక్తాయ సదాభాసాయ తే నమః. దేవా, సర్వేంద్రియార్థములకు నీవు ద్రష్టవై ఉన్నావు. నీ కరుణ లేనిదే సమస్య పరిష్కారం నాకు అవకాశమే లేదు. ఈ భౌతిక జగత్తు నీ నీడ వంటిది. అట్టి భౌతిక జగత్తు నీ అస్తిత్వమును సూచించున్నది. కనుకనే మనుజుడు దానిని సత్యమని భావించుతున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సునీత మాతాజీ హరే కృష్ణ చదువుతారా? మాతాజీ. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయాద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. అనువాదం చదవండి మాతాజీ. దేవా, నీవు సర్వకారణకారుడవే కాని నీకు వేరొక కారణము లేనివాడవు. కనుక సమస్తమునకు నీవే అద్భుత కారణుడవై ఉన్నావు. పంచరాత్రము, వేదాంత సూత్రముల వంటి శాస్త్రములలో ఉన్నట్టి వేద జ్ఞానమునకు ఆశ్రయుడవైన నీకు వందనములు. అట్టి శాస్త్రములు నీ ప్రాతినిధ్యములు పరంపరా విధానమునకు మూలము అయి ఉన్నవి. మోక్షమునిచ్చువాడవు నీవే అయినందున ఆస్తిక జనులకు కేవలము నిన్నే ఆశ్రయింతురు. నీకు ఇవే నా వందనములు. సర్వకారణ కారణుడు ఈశోపనిషత్తు మనకి చెప్తుంది. అదే బ్రహ్మ సంహితలో మనకి మొట్టమొదట చెప్పబడింది కదా. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద. అనాది ఆది, ఆయనకి ఎక్కడ జన్మ అనేది లేదు, ఆది అనాది. ఇది గోవింద సర్వకారణ కారణము. మనకున్న జరిగే ఈ ప్రకృతిలో అన్ని జరిగేటువంటి విశ్వాల్లో అంతా కూడా వీటికన్నిటికీ అన్ని కారణభూతుడు ఆయనే. కానీ ఆయన ఎందుకు వచ్చాడని దానికి కారణం లేదు. ఆయన ఆది అనాది. అందుకనే ఆయన అద్భుత కారణుడు అని చెప్తున్నారు. ఎందుకంటే వేదాలు చెప్పింది ఆయనే. వేదాంత సూత్రాలు, శాస్త్రాలు, పంచరాత్రాలు అన్నింటిలో వేద జ్ఞానం ఉంది. మనకి 15.15 చెప్తుంది కదా మనకి భగవద్గీత 15వ అధ్యాయంలో. సర్వస్య అహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అని. అందుకని ఆయన అది ఏ శాస్త్రాలైనా కానీ తెలుపబడేది ఏది భగవంతుని గురించే. ఏ శాస్త్రము ఏ పురాణమైనా దేవాది దేవుడి గురించే చెప్తాయి. కాబట్టి ఇవి ఎలా ఒక్కొక్కటి స్తుతి చేస్తూ వస్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. చేస్తారా మాతాజీ? మాతాజీ లక్ష్మి హ్యాండ్రైజ్ చేశారు మాతాజీ. ఓకే. సక్షోభవిస్ఫూర్జితమానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. ధన్యవాదం చదవండి మాతాజీ. ప్రభు, అరణియందు అగ్ని కప్పబడినట్లుగా నీవు నీ అపరిమితమగు జ్ఞానము గుణములచే కప్పబడి ఉండును. అయినను నీ మనస్సు గుణకర్మలను అలక్ష్యపరచును. ఆధ్యాత్మిక జ్ఞానమునందు అగ్నసరులైన వారు వేద నిర్దేశమగు విధి విధానములకు పరముగా నుండు. అట్టి మహాత్ములు దివ్యులు కనుక నీవు వారి పవిత్రమగు హృదయములలో స్వయముగా ప్రకటమగుదువు. అట్టి నీకు నా వందనము. జ్ఞానము గుణములచే ప్రకృతి గుణాలకు లోనైన వాళ్ళు
భగవంతుని తెలుసుకోలేరు కదా, హృదయంలో ఉండే భగవంతుని అస్సలు తెలుసుకోలేరు అనమాట. హృదయంలో స్వయంగా మహాత్ములకి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా అగ్రేసరులైన వారికి వాళ్ళకి వీళ్ళు ముక్త పురుషులకి చక్కగా భగవంతుడు మహాత్ములు దివ్యులు కాబట్టి మహాత్మనస్తు వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్ల వాళ్ళకి కనిపెట్టారు కదా, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మ ప్రపద్యతే అని. అందుకు ప్రకటమగుదు మనకు ఒక్కొక్క స్థుతిలో ఒక్కొక్క శ్లోకంలో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా ఉన్నారు లక్ష్మి సరళదేవి మాత. జయ కృష్ణ. హరే కృష్ణ. మా దృక్ప్రపన్న పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతను బృన్మన ప్రతీత ప్రత్యగృషే భగవతే బృహతే నమస్తే. అనువాదం కూడా చదవండి. పరమముక్తుడవైన నిన్ను పశువునైన నేను శరణ పొందితిని కనుక ఈ సంకట పరిస్థితి నుండి నన్ను తప్పక రక్షించగలవు. నిజమునకు పరమ కరుణతో నీవు శీఘ్రమే నన్ను విడిపింప ప్రయత్నించెదవు. పరమాత్మ రూపమున నీవు సకల దేహదారుల హృదయములలో నిలిచి ఉన్నావు. ప్రత్యక్షమగు దివ్య జ్ఞానం అని ప్రసిద్ధిగాంచిన నీవు అపరిమితుడవు. అట్టి నీకు నా నమస్సులు. హరే కృష్ణ. హరే కృష్ణ. భవాని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆత్మాత్మజాప్త గృహ విత్త జనేషు సక్తే దుష్ప్రాపణాయ గుణసంగ వివర్జితాయ ముక్తాత్మ విశ్వహృదయే పరిభావితాయ జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ. దేవా, భౌతిక కల్మషము నుండి పూర్తిగా విడిపడిన వారు తమ హృదయ కుహరములలో సదా నిన్నే ధ్యానింతుడు. మానసిక కల్పనము, గృహము, బంధుమిత్రులు, ధనము, సేవక బృందమునందు అనురక్తులయ్యుండెడి మా వంటి వారికి నీవు అతి దుర్లభుడవు. నీవు త్రిగుణాతీతుడవు, భగవానుడవు, జ్ఞాన నిధివి, పరమ నియామకుడవు. అట్టి నీకు నా వందనములు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామములు. శ్రేష్ఠ మాతాజీ. హరే కృష్ణ. కామార్ధముక్త కామా భజంచేష్టాగతివాపన్వంతి కిం రాత్యాపి దేహమవ్యయం కరతో మే భద్రో ధర్మార్థ కామ మోక్షం నందు అభిరుచి కలిగిన వారు దేవదేవుని ఆరాధించి తమ వాంఛిత ఫలములను పొందుదురు. అయినచో ఇక ఇతర వరములను గురించి తెలుపునదేమున్నది? చదవండి మాతాజీ. ధర్మార్థ కామార్థ మోక్షాలందు అభిరుచి కలిగిన వారు దేవదేవుని ఆరాధించి తమ వాంఛిత ఫలములను పొందుదురు. అయినచో ఇక ఇతర గురించి తెలుపు ఏమున్నది? అతడు అట్టి శ్రద్ధావంతుల వారికి ఆధ్యాత్మిక దేహమును వసుగును. అమిత కరుణామయుడు ఆ భగవంతుడు ప్రస్తుత సంకట పరిస్థితి నుండి, లౌకిక జీవన గతి నుండి నన్ను ఉద్ధరించుడు కాక. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుణ్ణి స్మరించుకుంటారు. అలాగా విపరీతమైన సంకట పరిస్థితిలో ఉన్నాడు. ఒక 1000 సంవత్సరాలు పోరాడి నీరసపడి ప్రాణభీతితో ఆర్తిగా పిలుస్తున్నప్పుడు భగవంతుణ్ణి ఎట్లా స్మరిస్తున్నారో ఇక్కడ మనం బాగా చూడొచ్చు అనమాట. గజేంద్రుడు ఎంత ఆర్తితో భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు అని చెప్పేసి అనమాట. భగవంతుడు తప్ప, అందుకే అన్యదా శరణం నాస్తి అని మనకి భగవంతుని ఒక్కరినే అన్ని ఏ సంకట పరిస్థితుల్లో అయినా భగవంతుడి మీద నమ్మకము, శ్రద్ధ ఉండాలన్నమాట. దేవాది దేవుడి మీద, శ్రీకృష్ణ భగవానుడి మీద ఉంటే మనకి ఆయన చూసుకుంటాడు కష్టాలను అన్నమాట. ఆ కష్టాలు మనకి తేలికైపోతాయి. గరుడారూఢుడై వస్తాడు. ఇప్పుడు మనం చూడబోతాం నెక్స్ట్ శ్లోకాల్లో అన్నమాట. అది భగవంతునికున్న ఇది. ఎప్పుడైతే శరణాగతి, సంపూర్ణ శరణాగతి పొందినప్పుడే వస్తాడు. అదే కృష్ణ.
మనకి ప్రాణభీతితో పోరాడిన ఈయన పోరాడుతున్నారని చెప్పేసి చేస్తాను. 20-21 తర్వాత ఇస్తాను. ఏకాంతినో యస్య న కంచనార్థం వాంఛन्ति ఏ వై భగవత్ ప్రపన్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం గాయంత ఆనంగ సముద్రమగ్నాః తమక్షరం బ్రహ్మ పరం పరేషాం అవ్యక్తమాధ్యాత్మిక యోగ గమ్యం అతీంద్రియం సూక్ష్మమివాతి దూరామనంతమాద్యం పరిపూర్ణమీడే. ఈయన భగవంతునికి ఎలాంటి భక్తులు ఎలాగుంటారనేది చెప్తున్నారు ఇక్కడ. విశుద్ధ భక్తులు సంపూర్ణ శరణాగతి భగవత్ ఆయన కర్మాలు వీణ్ణి శ్రవణం కీర్తనంతో ఉండాలి, కోరికలనే కోరరు. కానీ గజేంద్రుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ, నేను ఇప్పుడు ఆపత్తులో చిక్కి ఉన్నాను అంటే భగవంతుణ్ణి శుద్ధ భక్తులు అసలు ఎలాంటి కోరిక కోరరు అనమాట. అసలు కోరికలు అనేటివి వాళ్ళు ఆశించరు, ముక్తిని కూడా అడగరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందంతా కేవలం భక్తియుత సేవ అనమాట. ఆయన చూసుకుంటాడు మిగతాదంతా. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆయనకి దాసానుదాసులం అనే భావనలో ఏ కోరికలు లేక నిష్కామ కర్మగా ఆచరిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు అలాంటి. కానీ ఇక్కడ చెప్తున్నారు కదా, నేను ఇప్పుడు ఆపత్తులో చిక్కి ఉన్నాను, ప్రాణాన్ని రక్షించమని కోరుతున్నాను. అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అని చెప్తారు కదా భగవంతుడు. వాళ్ళల్లో చతుర్విధ భజంతే మా, అందులో ఉదాహరణగా ఆర్తిగా ద్రౌపదిని చెప్పుకుంటాం, మన గజేంద్రుని చెప్పుకుంటాడు. అదొక స్వలాభాపేక్ష కోరికుంది. కానీ వీళ్ళు మెల్లిమెల్లిగా జ్ఞాన మార్గంలో భక్తియుత సేవకు అవుతారనమాట. అందుకని కేవలం భక్తికే వచ్చే భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పరమ సూక్ష్మమైనందున అతను నా ఇంద్రియాలకి కనపడడం లేదు, కళ్ళకి అతీతుడు. అందుకని ఆ దేవదేవునికి నన్ను రక్షించమని కోరుకుంటూ ఉన్నారనమాట. నీల్జా మాతాజీ శ్లోకం చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మాదయో దేవా వేదా లోకాశ్చరాచరాః నామరూప విభేదేన ఫల్గ్యా చ కలయా కృతాః యథార్చిషోగ్నే సవితుర్గభస్తయో నిర్యాంతి సంయాంత్య సకృత్ స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహో బుద్ధిర్మనః కాని శరీర సర్గాః సవైన దేవాసురమర్త్యతిర్యజ్ న స్త్రీ న షండో న పుమాన్ న జంతుః. ఇంకా ఉంది మాతాజీ. నాయం గుణః కర్మణ సన్న చాసా నిషేధ శేషో జయతాదశేషః. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ భగవంతుడు ఎవరిని మొత్తము వేదాలతో పాటుగా బ్రహ్మాది దేవతలను భగవంతుడు తన మనకి ఎప్పుడైతే కారణోదక శాయి నుంచి గర్భోదక శాయి వస్తారు కదా, గర్భోదక శాయి నాభి నుంచి ఈ సృష్టికర్త ఎవరు, తొలి జీవి బ్రహ్మదేవుడు జరుగుతుంది. అలాగే వేదాలు ఎలాగిచ్చారు, ఆయనకు వేద జ్ఞానం బోధించింది దేవుడే. మిగతా జీవులకి అన్నిటికీ సృష్టికర్త అయినప్పటికీ అన్నమాట. మూలం ఎలాగైతే సూర్యకిరణాలు నిప్పురవులు మూలం నుంచి ఉద్భవించి దాని నుంచే లీనమైనట్లుగా అన్ని కూడా భగవంతుడి నుంచే రావడం జరిగింది. త్రిగుణాలు కానీ కానీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు 24 మూలకాలు అన్ని ఆయన నుంచే వస్తాయి, మళ్ళీ ఆయనలోనే లీనమవుతాయి. అతను దేవతన దానవుడు కాదు, మానవుడు కానీ పక్షి కానీ పశువు కానీ కాదు. భగవంతుడు ఎలా ఉంటాడు అనేది గజేంద్రునికి తెలియదు, కేవలం గుణగణాల ద్వారా తెలుస్తుంది అనమాట. ఇన్ని గుణాలు చెప్తూ ఉంటే దానికి దేవాది దేవుడే మూల కారణుడు. తెలియక స్త్రీ కాని పురుషుడు కాని కాదు, జంతువు కాదు, ఎవరు కాదు. నేతి నైతి చివరి అంశమైన అతను అట్టి అపరిమితుడు. ఎంత చక్కగా స్తుతిస్తున్నాడో చూడండి. జిజీవిషేనాహమిహాముయా కిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా ఇచ్చామి కాలేన యస్య విప్లవాస్ తస్యాత్మలోకావరణస్య చ మోక్షం. ఈ రకంగా ముసలి బారి నుంచి బయటపడిన తర్వాత నాకు వద్దు, ఎందుకు ఈ జీవితమే వద్దు అని. చూడండి ఎప్పుడు అంతవరకు ఎలా వచ్చాడు గజేంద్రుడు, ఆ సరోవరంలో ఎట్లా వస్తాడంటే ఆ అద్భుతమైన వర్ణన మనకి
ఆ చిత్రకూట క్షీరసాగర్ మొదలో చిత్రకూట పర్వతంలో ఆ ఆ లోయలో అద్భుతమైన సరోవరం. ఆ సరోవరంలో చుట్టూ ఆ వృక్షాలు ఎన్ని ఫల వృక్షాలతో నిండి ఉండి అద్భుతమైన జంతుజాలాలతో నిండి ఉంటుంది. తన ఆడ ఏనుగులతోనూ తన మంది మార్బలమైన పరివారంతోనూ వస్తాడనమాట. తొక్కి బీభత్సం చేసి, ఎందుకు? గర్వం. అందుకు గజంలోనే ఉన్నాడు. దేహము ఎవరిది తీసుకున్నాడు? గజేంద్రుడు జంతు దేహం తీసుకున్నాడు. పూర్వజన్మ స్మృతి లేనందుకు ఆ మాదంతో దాన్ని తొక్కి ధ్వంసం చేసి చిందరవందర చేసి ఆ అహంకారంతో దాంట్లో దిగి నీళ్లు చల్లుకుంటూ ఆ ఏనుగులతో ఆడ ఏనుగులతో నీళ్లు చల్లుతూ విహరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రాణభీతి కలిగిందో అతనికి ఆ దేహాత్మ భావన లేదు. నాకొద్దు ఈ దేహము, ఈ గజదేహంతో అజ్ఞానంతో కప్పబడింది, అది అహంకారం పోయింది. ప్రాణభీతితో భగవంతుడు తప్ప ఏం కనపడడం లేదు. ఈ అజ్ఞాన ఆవరణము నుండి మోక్షం, నాకు ఈ అజ్ఞానమే వద్దు అని ఇక్కడ కోరుకుంటున్నాడు అనమాట. ఆ ఆవరణము అంటే ఈ అజ్ఞానాన్ని కాల ప్రభావం చే నశించినది కాదు అని ఇక్కడ కోరుకుంటున్నాడు. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మనమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం. మొత్తం ఇప్పుడు భౌతిక విశ్వమే ఉంది. ఈ విశ్వమంతా కూడా సృష్టికర్త ఎవరు? విశ్వరూపుడు ఎవరు? అలాగే విశ్వానికి పరమైన వాడు గోలోక బృంద నివాసి. ఆ పరమ పురుషునికి ఇప్పుడు నాకు ఈ జీవితం వద్దు, నేను బయటకు వచ్చాక ఇంకా ఇలా ప్రాణం నుంచి ఎవరైనా ప్రాణం నుంచి అంటే ఆ రక్షింపబడినప్పుడు ఆ యొక్క భౌతిక భావన నశించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తారనమాట. ఆ ప్రార్థనలు కూడా తన పూర్వజన్మలో పూర్వ స్మృతి కలిగింది. విష్ణు భక్తుడు కాబట్టి ఆయన యొక్క గుణగణాలన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ విముక్తిని కోరాలి, నా వందనాలు. ఈ విశ్వానికి ఎవరు పరమ జ్ఞాత? విశ్వాత్ముడు అజుడు పరమ పదమైన వాడు అతనికి నా నమస్సులు అని ఈ విశ్వాన్ని సృజించిన వాని గురించి ప్రార్థిస్తుంది అనమాట. ఇంకా ఏం ప్రార్థిస్తుందంటే పరమాత్ముడు యోగేశ్వరుడు భక్తి యోగ పాలన ద్వారా కామకర్మ ఫలం నుండి బయటపడి పూర్తిగా పవిత్రులైనప్పుడు యోగుల హృదయములలో, యోగులు పరమాత్మ యోగి అంటే ఎప్పుడైతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ హృదయ కమలంలో ఆయన రూపునే నిలుపుకున్నప్పుడు హృదయాల్లో ఆయన్ని దర్శించగలుగుతారో, ఎప్పుడు వాళ్ళకి అందరికీ ధ్యానం చేస్తారు వస్తారా? వాళ్ళు ఎలా ఉండాలి? ఆయనకి భక్తి యోగం ద్వారా కామ్యకర్మ అస్సలకి అసంగ శస్త్రేణ హృదయన చిత్వ అంటారు కదా. నిరాశీర్ నిర్మమో నిరహంకార. మనకి 30వ శ్లోకం వస్తుంది 3వ అధ్యాయంలో 30వ శ్లోకం. అది అసంగ ఎందుకు? మొత్తం భౌతిక భావన నుంచి విడివడినప్పుడే భగవద్ దర్శనము అవుతుందన్నమాట. కర్మలు చేయమంటారు, కర్మలు చేయాలి, కానీ కర్మ ఫలాల నుంచి బయటపడాలన్నమాట. ఆ ఈశ్వరునికి నా వందనాలు అని చెప్పి స్తుతి చేస్తున్నారు. లక్ష్మీ వెంకట మాతాజీ శ్లోకం చదువుతారా? చదవండి భక్తజీ. నమో నమస్తుభ్య సహ్య వేగ శక్తిత్రయాయ కిలది గుణాయ ప్రపన్న పాలాయ దురంత శక్తయే కరీంద్రయాణ మనవాప్య వర్మనే. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. రక్షకుడు, నీకు అలభ్యుడు. ఇంకా స్థుతి చేస్తూనే ఉంది పాపము. ఎందుకంటే ఆ ఫైనల్ స్టేజ్లో ఇంకా ప్రాణం కొద్దిగుంటే ఇంకా అది లాగేసుకుంటుంది లోపలికి, మొసలికి ఆహారం అయిపోవాల్సింది అనమాట. ప్రాణాలు పోతే ఉంటుంది మడుగు. అది ఆ సరోవరంలో బలం ఎవరికి ఉంది? ఆ హూహు అనే గంధర్వుడు. అతను కూడా శాపవశాత్తే దేవల ఋషి శాపం పొందాడు కదా. యవ్వాని మాయచే భగవంత అంశ అయిన దేహాత్మ బుద్ధిచే ఈ నిజ స్వరూపంను మర్చున్నాం. మనం ఎప్పుడైతే మనం వచ్చింది భగవద్ అంశలం, మొత్తం జీవులంతా కూడా ఆయన అంశాలే. కానీ జంతువుల కంటే మానవ జాతి చాలా ఉన్నతమైంది. మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కానీ మనం ఇక్కడికి వచ్చిండే పని మర్చిపోతాం ఈ భౌతిక త్రిగుణాల చేత బందీలు అయిపోయినప్పుడు అనమాట. అందుకని మరుస్తుమో ఈ మాయ. ఎందుకు మర్చిపోతున్నాము? ఆ మాయ ఏది? మమ్మాయ దురంత్యయ. ఆ మాయతో అలాంటి దురవగ్రాహ్యమైన మహాత్యం కలిగినట్టు దేవదేవుణ్ణి
శరణు చొచ్చుతున్నాను అని చెప్పి చెప్తున్నారు. సుఖదేవ గోస్వామి బాదరాయని వాచని చెప్పుకున్నాం కదా. ఏమంటారంటే ఈ ప్రకారము గజేంద్రుడు ఒక ప్రత్యేకమైన పురుషుని పేరు కొనక, ఎక్కడ భగవంతుని పేరు చెప్పలేదు. పరమాధికారిని వర్ణించినప్పుడు ఎవరైతే సర్వకారణ కారణుడో, ఎవరైతే పరమోత్కృష్టుడో, ఎవరైతే సృష్టికర్తనో, ఎవరైతే ఈ మొత్తము సృష్టి స్థితి లయలకు మూల కారణుడో, ఎవరు పరబ్రహ్మము ఆయన్ని స్తుతించాడు. ఇలా వర్ణించినప్పుడు ఈ బ్రహ్మ ఉన్న రుద్ర ఇంద్ర చంద్రాది దేవతల్ని ఆహ్వానించలేదు. పేర్లు ఉన్నాయి కదా, పిలిచొచ్చు కదా, పిలవలేదు. అందువలన వాళ్ళు రాలేదు. కానీ శ్రీహరి పరమాత్ముడు పురుషోత్తముడు ఆయన దేవదేవుడు కనుక గజేంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యను. మనకి పోతన భాగవతంలో వస్తుంది ఏమని, సిరికిని చెప్పడు అని. ఎవరికి? లక్ష్మీదేవికి చెప్పడు. కొంగుముడి అలాగే ఉంటుంది, గరుడునికి ఉండడు. అంత పరిగెత్తుకొని భక్తులు దీనంగా పిలిచారంటే అంత పరిగెత్తుకొని వస్తాడు పరమాత్మ భగవంతుడు అనేది మన భక్తుల యొక్క ఆ భక్త వత్సలుడు. ఆయన పేరే భక్త వత్సలుడు, ఉత్తమ శ్లోక చరిత్రుడు ఆయన. భక్తవత్సలుడు కాబట్టి భక్తులు ఎప్పుడైతే ఆయన్ని శరణు వేడతారో అంత త్వరగా వచ్చి దర్శనం ఇవ్వడమే కాదు, కాపాడుతాడు. మనకు కావాల్సిందంతా మనం సమర్పించుకోవాల్సిందంతా భగవంతునికి ఏమి? కేవలము భక్తి. అది అనన్య భక్తి. అంత కొంచెం చేసిన స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నమాట. అది మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. ఈ స్తోత్రము కావించి గజేంద్రుని ఆపదను తెలుసుకొని శ్లోకం చదువుతారా మాతాజీ? రామంజన్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, నమస్కారములు. తం తద్వదార్థముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తువద్భిః చందోమయేన గరుడేన సముహ్యమానః చక్రాయుధోభ్య గమదాసు గతో గజేంద్రః. స్తోత్రం భావించిన గజేంద్రుని ఆపదను తెలుసుకొనిన జగన్నివాసుడు. అవి అన్ని ఎక్కడ గట్టిగా ఎలుగెత్తి ఆయన స్తోత్రిస్తున్నాడు, స్తోత్రంతో ప్రార్థిస్తున్నాడు. ఆ పరమ పురుషుడు ఎవరు? జగన్నియమకుడు ఎవరు? ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు అని మనకి పోతన భాగవతం చెప్తారు. ఈ జగమంతా ఎవరి లోపల ఉంది? ఆయన ఉదరంలో, ఆయన కుక్షిలో ఉంది. యశోదామాత మన్ను తిన్నాడని చెప్పినప్పుడు ఎక్కడ ఏం చూసింది? లోపలంతా జగత్తు చూసింది, గ్రహాలు మొత్తం విశ్వాన్నంతా చూసింది. ఆమె మాయకి కళ్ళు తిరిగిపోయాయి. ఆమెకి ఆ భ్రాంతికి గురైంది. మళ్ళీ భగవంతుడే మాయ కల్పించి ఆమె వాత్సల్య రసంలో ముంచుతాడు. ఆమెని ప్రేమను పంచుతాడు భగవంతుడు, పుత్ర ప్రేమని ఆమెకి. అంతా మొత్తం ఏదైతే గజేంద్రుడు వర్ణించాడో ఆ వర్ణనలకి అతీతం చెందిన పరమ పురుషుడు ఎవరంటే భగవంతుడే అన్నమాట. ఈ గావించిన గజేంద్రుని ఆపదను తెలుసుకొని జగన్నివాసుడగు భగవానుడు దేవతలు స్తుతించుచుండగా, మిగతా దేవతలంతా వచ్చారు కానీ వాళ్ళని పిలవలేదు. చూసిండగా వాళ్ళతో పాటు ప్రత్యక్షమయ్యను. చక్రాది ఆయుధములను బూని గరుడునిపై తన ఇచ్చానుసారం వేగముగా అతడు గజేంద్రుని ఎదుట దర్శనమిచ్చను. వేగముగా ఎంత అది చక్రాది ఆయుధములను పూని మొత్తం ఆయుధాలన్నీ తీసుకొని వచ్చాడు. గరుడునిపై ఇచ్చానుసారం వేగంగా వచ్చి దర్శనము ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకి వీళ్ళు మిగతా దేవతల్ని వాళ్ళకి ఈయన ఏదైతే స్తోత్రం చేశారో వాళ్ళకి వర్తించవు. వాళ్ళెవరు పరమ పురుషులు కాదు, వాళ్ళెవరు ఈ మొత్తము విశ్వానికి ఏది సర్వకారణ కారణులు కాదనమాట. మాతాజీ ఇంకా శ్లోకాలు మీరు టైం అయింది కాబట్టి అంటే వద్దులేండి. ఈ నీటి ఎందు మొసలిచే బలవంతంగా పట్టుబడి తీవ్రమైన బాధకు గురి అయిన కాలు 1000 సంవత్సరాలు పోరాడంటే ఎంత బలహీన పడింటాడు ఆహారాలు లేక. చక్రధారి యగు నారాయణుడు గరుడారూఢుడై ఆకాశమున గోచరించినంతనే తొండముతో ఒక పద్మమును ఎత్తిపెట్టి నారాయణ జగత్ప్రభు దేవదేవ నీకు నా వందనములు. ఆయన ఎలా ఉంటారు? ఆయనకి చతుర్భుజ రూపుడు, శంఖ చక్ర గదా పద్మాలను ధరించి గరుడారూఢుడు. అవి ధరించేది కేవలము మనకి విష్ణు భగవానుడే, శ్రీహరి నారాయణుడు తెలిసిపోయింది. అందుకనే నారాయణ జగత్ ప్రభు అనేసి ఆ కమలాన్ని ఒకటి తీసి అలా అందించడం, అదే దాంతో పూజ చేయడం జరిగింది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుడికి అంత
ఆ ఆ బాధలో ఎవరు గజేంద్రుడికి ఆ ఆనందం అనేది సాక్షాత్తు నారాయణుడే ప్రత్యక్షమయ్యేసరికి ఆయన ఆ ఆనందాన్ని ఇలా భక్తిని ప్రదర్శించాడు అనమాట. ఇలాగ మనకి అతి కష్టముతో పలికెను. అలిసిపోయాడు కదా, బాగా పోరాడు అన్నమాట. బలవంతముగా పట్టుబడి తీవ్రమగు బాధకు గురి అయిన గజేంద్రుడు. ఈయన ఎప్పుడైతే ఆకాశంలో కనపడగానే ఊరుకున్నాడా? మనము పత్రం పుష్పం ఫలం తోయం కదా, చక్కగా ఒక పుష్పాన్ని కమలాన్ని సమర్పించడం జరిగిందన్నమాట. తదుపరి మనకి అట్టి దుఃఖ పరిస్థితి ఎందుకు ఆంచిన బిమ్మట అజుడగ శ్రీహరి గరుడిపై నుండి నిర్హేతుక కరుణతో, చూడండి మామూలు కరుణ కాదు, నిర్హేతుక కరుణ అంటే అంతులేని కరుణ అన్నమాట. వెంటనే దిగి మొసలితో పాటు దాన్ని నీటి నుండి బయటికి లాగినాడు భగవంతుడు. ఆయన ఇలా లాగి దేవతల సన్నిధిలో వారందరూ చూస్తుండగా ఆ దేవదేవుడు చక్రాయుధంతో మొసలి శిరమును ఖండించి గజేంద్రుని రక్షించడం జరిగిందనమాట. తదుపరి ఇక్కడికి ఆయన స్తుతి చూసాము, అలాగే ఈయనకి భగవంతుడు రక్షించే విధానం కూడా మనం చూసాం. తదుపరి ఈయన ఆధ్యాత్మిక జగత్తుకి చేరడము క్లుప్తంగా చెప్తాను. మనకి వీళ్ళు చతుర్భుజంలో వచ్చినాక గజేంద్రుడి తర్వాత ఏమవుతాడంటే ఇతను కూడా ఎవరికి హుహు కూడా మా భగవంతుని చేతిలోనే శిరస్సు ఖండింపబడడం జరిగింది కాబట్టి అతను కూడా శాప విముక్తుడైతాడనమాట. మొసలు కూడా అలాగే, అదే మొసలు అంటే హుహు గంధర్వుడు కదా. వైకుంఠంలో వెళ్తాడు గజేంద్రుడు ఎలా పార్షదులుగా. వైకుంఠంలో ఎలా ఉంటారు పార్షదులంతా? భగవంతునిలాగా చతుర్భుజ రూపులు అన్నమాట. దీన్నే సారూప్యముక్తి అంటారు అనమాట. అంటే నారాయణ వంటి ఆధ్యాత్మిక దేహాన్ని పొందడం అన్నమాట. అది పొంది వెళ్ళడం జరుగుతుంది. రక్షించిన తర్వాత ఏం చేశారు? దేవతలంతా వచ్చారు కదా, దేవతలు, ఋషులు, గంధర్వులు. అసలు ఆ దృశ్యాన్ని చూసి అన్నమాట వాళ్ళు శ్రీహరి, భగవంతుని శ్రీహరి కదా ఈ యుగంలో మనం చెప్పింది, గజేంద్రునిపై పుష్పవృష్టి కురిపిస్తారన్నమాట. స్వర్గంలో దుందుబులు మ్రోగుతాయి, గంధర్వులు నృత్యగానాలు చేస్తారు, మొత్తం సిద్ధులు, చారణులు వీళ్ళంతా స్తోత్రం చేయబడుతుంది అనమాట. ఆయన శిరస్సు వంచి తర్వాత గంధర్వుడు అయిపోయాడు హుహు కూడా. ఆయన మహరి కూడా గంధర్వుడిగా మారాడు, శాపవిముక్తి అయింది. ఆయన కూడా శిరస్సు వంచి ఆయన స్తుతించి నమస్కారం చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే ప్రదక్షిణలు చేశాడు, ప్రణామాలు చేశాడు. ఎందుకు అన్ని సంవత్సరాలు పాపం మొసలి రూపంలో పడున్నాడు చేసిన తప్పుకి శిక్షగా. కానీ అది వాళ్ళకి వరంగా పరిణమిస్తుంది. ఎలాగైతే మనకి మణిగిరివుడికి నలకూబడిలాగా భగవంతుని స్పర్శతో అనమాట. అలాగే ఈయన కరస్పర్శ తగిలింది ఎవరికి? గజేంద్రుని లాగాడు కదా భగవంతుడు చేయి పట్టుకొని. అందుకని అజ్ఞానం నుంచి ముక్తుడైన అడిగాడు కదా, నేను బయటికి వస్తే ఈ భౌతిక దేహమే నాకు వద్దన్నట్లుగా. వెంటనే ఆయనకు స్పర్శ తగలగానే గజేంద్రుడికి ఆ చతుర్భుజ రూపం వచ్చేసి దేవదేవుని లక్షణాలు వచ్చి సారూప్య ముక్తిని పొందాయన్నమాట. ఎందుకంటే అతను పాండ్యదేశపు రాజు ఇంద్రద్యుమ్నుడు, మంచి వైష్ణవ భక్తుడు అనమాట. అప్పుడు అగస్త్యముని కదా ఆ ధ్యానంలో ఉన్నప్పుడు శపించాడు కాబట్టి ఇతను బ్రాహ్మణ్ణి అవమానించాడు కాబట్టి జడబుద్ధి కలిగిన ఈయన అయిపోమని చెప్పి చెప్తారనమాట. ఈ విధంగా సుఖదేవ గోస్వామి చెప్పి గజేంద్రుణ్ణి ఇలాగా రక్షించి ఈ సారూప్య ముక్తిని ఇచ్చారని చెప్పి ఇదంతా చేశాక భగవంతుడు తన ధామానికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ పరీక్షణ్ మహారాజుకి ఇంకా ఏం చెప్తారంటే సుఖదేవ్ గోస్వామి, హరే కృష్ణ, ధన్యవాదాలు. మనం ఈ రకంగా ఈ గజేంద్రుడు ఆధ్యాత్మిక జగత్తుని చేయడం జరిగింది. మాతాజీలకి, ప్రభుజీలకి అందరికీ ధన్యవాదాలు ఈ క్లాస్కి వచ్చినందుకు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు, ప్రణామాలు.